చాలామంది అంటుంటారు, అబ్బా! వీళ్ళెప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారండి. అయినా సరే ఏంది వీళ్ళు ఇంత ఇంత స్వార్థంగా ఉన్నారు. ఇట్లా ఆలోచన చేస్తారు. ఏం చెయ్యరు అంటుంటారు. ఏమి చేసినా గానీ, ఈ సాధన చేసినా, యోగం చేసినా వీళ్ళందరినీ కూడా సాధకులని మాత్రమే అంటారు. సాధకులంటే ఏంటి? సాధకులకి అల్టిమేట్ స్టేజ్ ఏంటి? జీవన్ముక్తి స్థితి. అంటే ఏంటి? శరీరం ఉండంగానే వాళ్ళు ఒక స్థితికి వెళ్ళిన వాళ్ళనమాట. అంటే ఏంటి? అంటే ఏంటి? ఈ మామూలు విషయాలన్నిటిని అంటే ఏంటి? శరీరానికి సంబంధించిన విషయాలన్నమాట. శరీరం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా శరీరాలే. ఈ శరీరాన్ని దాటిన వాళ్ళనమాట. కొద్దో గొప్ప తెలుసుకున్న వాళ్ళు. అలా తెలుసుకోనంత వరకు సాధకుల కిందకే వస్తారు. సాధకులైన వాళ్ళకి కూడా వాళ్ళకి వృత్తులు ఉంటాయి. అంటే సంస్కారం ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, వాసనలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ప్రవర్తన చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొద్దో గొప్ప ఆ జ్ఞాన దృష్టితోటో యోగ దృష్టితో ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుంటూ ఉంటారు. గ్రహించలే